ఆంధ్ర భద్రాద్రిగా పేరొందిన కడప జిల్లా ఒంటిమిట్ట ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తోంది. ఈ రోజు నుంచి ఈ నెల 22 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పోటెత్తారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 20న హనుమంత వాహనంపై రాములవారు దర్శనమివ్వనున్నారు. 21న స్వామివారికి గరుడ సేవ నిర్వహిస్తారు. 22న పండు వెన్నెలలో కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. 26న పుష్పయాగంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ నెల 22న సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని బహిరంగ ప్రదేశంలో లక్షలాది భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కడప జిల్లాలో ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అసలు బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల విషయాలు మరిన్ని విషయాలు స్వామి ఒంటిమిట్ట ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. ఈ నేటి నుంచి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అవి ఏ విధంగా ప్రారంభమవుతున్నాయి, ఎన్ని రోజులు జరుగుతుంది, అసలు ప్రత్యేకత ఏంటి? సామాన్యంగా ఈ క్షేత్రం రామచంద్రుల వారు జాంబవంతుల ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి క్షేత్రం. ఇక్కడ ఏకశిలాపురి అని దీనికి పేరు. సీతారామచంద్రుల వారిని ఒకే శిలయందు కింద ఆధారపీఠం కూర్మశిలతో సహితంగా విగ్రహమంతా ఒకే శిల ద్వారా నిర్మించబడడం చేత దీనికి ఏకశిలాపురి అని వ్యవహారము. ఇటువంటి క్షేత్రము చాలా అత్యుత్కృష్టమైనటువంటి మహాత్ముల చేత అన్నమాచార్యాది వాగ్గేయకారుల చేత కీర్తించబడినటువంటి క్షేత్రం. ఇక్కడ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవములను శ్రీపాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది. ఈనాడు ధ్వజారోహణం అంటే ధ్వజ పటమునందు గరుత్మంతుని లిఖించి ప్రాణప్రతిష్ఠ గావించి పై లోకములన్నింటికీ దేవతాలోకములన్నింటికీ అందరినీ 33 కోటి దేవతాగణములను రామచంద్రుల వారి ఉత్సవార్థమై ఆహ్వానించవలసిందిగా ప్రార్థించి ధ్వజదండాగ్రం పైన ప్రతిష్ఠించడం జరిగింది. ఈనాడు లాంఛనంగా ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. సాయంకాలం బేరీతాడన దేవతాహ్వానములతో కార్యక్రమం కొనసాగుతుంది. నిత్యము ఆ దేవతలకు సంబంధించినటువంటి హోమములు ఉంటాయి. స్వామివారికి విశేష వాహన సేవలుండి 6వ రోజు సాయంకాలం అనగా 22వ తేదీ సాయంకాలం సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. చంద్రోదయ కాలంలో స్వామివారి కళ్యాణం అత్యంత కమనీయం. అటువంటి రామచంద్రుల వారి యొక్క కళ్యాణ మహోత్సవం మరుసటి రోజు పూర్ణిమ నాడు ఆ యొక్క రథోత్సవం విశేషంగా ఇక్కడ జరపబడతాయి. చివరి రోజు శ్రీ పుష్పయాగంతో ఈ కార్యక్రమాలు మనకు పూర్తి అవుతాయి. నేటి నుంచి 5 రోజుల పాటు కొనసాగే శ్రీ కడప జిల్లాలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు 22వ తేదీ కళ్యాణంతో ముగించనున్నట్టు తెలియజేస్తున్న ప్రభుజారి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, ఒంటిమిట్ట దేవాలయం నుండి.